ఇంకో పక్క నుంచి మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిని చూస్తే నాకు ఒకటి అనిపిస్తాం, మన క్యాబినెట్లో కూడా ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి శ్వేతపత్రాలు, వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తాం. ప్రభుత్వ అప్పుల మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. వైట్ పేపర్ రిలీజ్ చేయండి, నో ప్రాబ్లం. మీరు ఏం చేస్తారో చేయండి. మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు ప్రతి సంక్షేమ పథకాన్ని విమర్శించి ఈ పథకాలు అమలు చేయడం వల్ల అప్పులైపోతున్నాం, శ్రీలంక అయిపోతున్నాం, వెనిజులా అయిపోతున్నాం, ప్రజలందరూ సోమరిపోతులు అయిపోతున్నారు అన్నటువంటి మీరే ఇంతకు మించి మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీలు. ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటితే 1500 అన్నారు నెలకి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ అన్నారు. రైతులకేమో 20,000 అన్నారు, పెన్షన్లు అన్నారు. ఇలాగా సూపర్ 6 పథకాలని ఇంతకు మించి ఆర్థిక భారం మోపేటటువంటి పరిస్థితిని మీరే హామీ ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అమలు చేయడానికి సంవత్సరానికి సుమారుగా 50 నుంచి 70,000 కోట్లు అవసరమైతే చంద్రబాబు గారు పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి సంవత్సరానికి 1,50,000 కోట్లు, సంవత్సరానికి 1,50,000 కోట్లు అవసరం అవుతుంది. మరి ఇన్ని డబ్బులు ఎలా తెస్తారు మీరు అని అడిగితే ఆ రోజు మీరు ఒక మాట అన్నారు చంద్రబాబు గారు, నేను అనుభవజ్ఞుడిని, నేను సంపద సృష్టిస్తాను, ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడతాను, సంపద సృష్టించి అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తాను అని ఆ రోజు మీరు అన్నారు. మీవన్నీ వీడియోలు ఉన్నాయి. కానీ అదే మీరు ఈరోజు ఏమంటున్నారు, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిపోయింది, విపరీతంగా అప్పులు చేయటం వల్ల సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితికి వచ్చిందని మరి మీ ప్రభుత్వంలో పెద్దలు ఎలా మాట్లాడుతున్నారు? ఆ మాటలు, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామన్నటువంటి మాటలు కంబైన్డ్గా చూస్తే సూపర్ 6 పథకాలని ఎగ్గొట్టేసేటటువంటి ఆలోచనలో కానీ ప్రభుత్వం ఉందా అని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమైతే తీసుకొస్తున్నామని, మీ మీద ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశల్ని, ఆకాంక్షల్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చాలని, మీకున్నటువంటి అనుభవాన్ని అంతటి ఉపయోగించి సంపద సృష్టించి ఏం చేస్తారో మీరు చేసి మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటాలకు సిద్ధమవుతుందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సార్, మీ హయాంలో పలాసలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు వీటన్నిటిపైన ఎంక్వైరీ చేస్తామంటున్నారు. వాటిపైన చాలా సంతోషం. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ మాట చెప్పాను. నేను మా నియోజకవర్గంలో నేను కానీ, నా మనుషులు కానీ ఎకరాలు కాదు, సెంట్లు లేదా ఇంచీలు, ఇదిగో ఇన్ని ఇంచీల నేల మీరు ఆక్యుపై చేసుకున్నారంటే తీసుకోమని నేను గతంలో కూడా మా పార్టీ మనుషులకి జేసీబీ ఇచ్చి, ట్రాక్టర్లు ఇచ్చి, మా పలాస నడిపోయిన గాంధీ విగ్రహం దగ్గర కూడా పెట్టించాను. మీరు రండి, ఎక్కడ ఆక్రమణలు జరిగాయో తీసేద్దాం, మీరు రండి అని. వాళ్ళు ఎవరు రాలా. అప్పుడు కూడా అదే విమర్శించారు, మీరు ఆక్రమణ చేస్తున్నారు. అదే ఎక్కడని అడుగుతూ ఉన్నాను నేను. ఫలానా వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, లేకపోతే డాక్టర్ అప్పలరాజు మనిషి ఫలానా దగ్గర ఇన్ని ఎకరాలు, ఇన్ని ఇంచీలు లేదా ఇన్ని సెంట్లు భూమి, ఫలానా ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నాడని చెప్పమని అడుగుతూ ఉన్నాను నేను. తీసేద్దామని అడుగుతూ ఉన్నాను నేను. ఇప్పుడు కూడా దాన్ని కట్టుబడి ఉన్నా. మీరే ఒక డేట్ చెప్పండి. ఇప్పుడు ఎన్టీ వాళ్ళు అడిగారు, లేకపోతే 10T వాళ్ళు అడిగారు, మీరే ఒక డేట్ చెప్పండి, మేము వస్తాం, మా మనుషులు వస్తారు, ఆక్రమణలు తీసేయండి అనే నేను దాన్ని కట్టుబడి ఉన్నాను. ఇప్పటికీ కూడా చెరువులు ఆక్రమించుకున్నది మీరు, కొండలు ఆక్రమించుకున్నది మీరు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నది మీరు. మేము అధికారంలో ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా నా మీద దుష్ప్రచారం చేశారు. ఇప్పటికీ కూడా అదే దుష్ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. మేము
ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని గతంలోనూ ప్రతిస్పందించాల, ఇప్పుడు ప్రతిస్పందించాల. బట్ స్టిల్ ఐఎమ్ స్టిక్ టు మై వర్డ్స్. మీరు పలానా తేదీ చెప్పండి, రేపా ఎల్లుండా అవతలాడ. మీకు జేసీబీలు తేవడం కష్టమైతే మేమే జేసీబీలతో వస్తాం, మేమే ట్రాక్టర్లు తీసుకొస్తాం. ఎక్కడ ఆక్రమణలు ఉన్నాయో ఒక్కడ కూడా అడ్డుపడకుండా రిమూవ్ చేయిస్తాను. అట్ ది సేమ్ టైం మేము గతం నుండి చెప్తున్నటువంటి గతంలో తెలుగుదేశంలో పేరు మోస నాయకులు చేసినటువంటి ఆక్రమణలు కూడా దాంతో పాటుగా తీసేయండి, దాన్ని కట్టుబడి మీరు రండి, మా వాళ్ళు పలానా వాళ్ళు ఆక్రమణ తీసేస్తాము, మేము సిద్ధంగా ఉన్నామని చెప్తాం. తేదీ మీరు చెప్పండి, మీడియా వాళ్ళు మీరు తేదీ చెప్పి మమ్మల్ని పిల్లని మేము వస్తాం. మేము పిలిస్తే వాళ్ళు ఎలాగ రారు, మీరు డేట్ పెట్టి పిల్లని మేము వస్తాం. ఎనీ మోర్ క్వశ్చన్స్? దేనికైనా సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని అరెస్ట్ కూడా చేస్తామంటున్నారు, కేసులకి తిరగబడతాం అని చెప్తున్నారు. మీ మీద సార్, మీ మీద చంద్రబాబు గారిని విమర్శించాలని కాదు, కానీ నేను 2017లో రాజకీయాల్లోకి వచ్చాను. 2017 నుంచి 19 మధ్యలో, అంటే ఆ 2 years ఆఫ్ పలాస నియోజకవర్గానికి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు నా మీద 5 ఎఫ్ఐఆర్లు వేసింది అప్పటి ప్రభుత్వం. 5. నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా పోనీ 19 నుంచి 24 వరకు. ఒక్కటంటే ఒక్క కేసు అపోజిషన్ లీడర్ మీద మేము పెట్టామా? ఒక్క ఎఫ్ఐఆర్ వేసామా? మాట్లాడితే పోలీసులతో బంధించేశారు, పోలీసులతో ఇబ్బంది పెట్టారంటే ఒక్క ఎఫ్ఐఆర్ చూపించమని అడుగుతాము. ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 15 రోజులే కదా అయింది, ఆల్రెడీ ఇంకొక ఎఫ్ఐఆర్ నా మీద వేశారు. అంటే ఇంకా ఈ 5 ఏళ్ల కాలంలో నా మీద ఇంక ఎన్ని ఎఫ్ఐఆర్లు వేస్తారు? నేను వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఒక ఎఫ్ఐఆర్ వేస్తారు. ఆ రోజు అలాగ మాట్లాడాడు, ఈ రోజు ఎలాగ అన్నాడు, పాతవి అవి ఇవి కొత్త తీసి ఇంకెన్ని ఎఫ్ఐఆర్లు వేస్తారు, ఎన్నిసార్లు అరెస్టులు చేస్తారు? నేనైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. నన్ను ఎందుచేతంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 15 రోజుల్లో మనం చూస్తే కేవలం ప్రభుత్వాన్ని రన్ చేయడం మీద కంటే కూడా, గవర్నెన్స్ మీద కంటే కూడా, పరిపాలన మీద కంటే కూడా కక్షలు కార్పణ్యాల మీదనే దృష్టి పెట్టింది. అవే ప్రధానం అనుకుంటుంది. దాని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని వేధించడం, వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళడం, ఆస్తుల మీదకి వెళ్ళడం, ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళడం అనేది మనందరం చూస్తాము. దానికి నేనేమి మినహాయింపు అనుకోవడం లేదు. నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఒక డిపార్ట్మెంట్కి రాష్ట్రానికి మంత్రి కాబట్టి రకరకాలు ఏవో చేస్తారు. వాటన్నిటికీ ప్రిపేర్డ్గానే, వాటన్నిటికీ కూడా